శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఆధ్యాత్మికతలో సర్వోన్నత స్థితి సాక్షిభావము. ఈ స్థితిలో ఈ ప్రపంచం యొక్క ఆటను, ఆత్మలందరి పాత్రను, జరిగే సంఘటనలను కేవలం చూస్తాము. వాటి ప్రభావము మనపై పడదు. వాటిని ఆస్వాదిస్తూ కూడా ఉంటాము. ఇది ఎంతో ఉన్నతమైన స్థితి. బాబా చెప్పారు, ఏ విధంగా నేను వతంలో కూర్చొని ఈ సృష్టి నాటకమును సాక్షిగా చూస్తానో అదే విధంగా మీరు కూడా చూస్తూ ఉండండి. మరి పైకి చూడండి. బాబా కింద ఉన్న ఈ ప్రపంచమును చూస్తూ ఉంటే బాబా యొక్క మనసులో ఈ భిన్న భిన్న విధములైన దుఃఖములు, అలజడులు, ఆటంకవాదము, భ్రష్టాచారము ఇవన్నీ చూస్తే అలజడి కలుగుతుందా? లేదు. బాబాకి తెలుసు, ఏది జరిగినా కల్పపూర్వము జరిగినదే, అదే సత్యము, అదే జరగవలసినదే జరుగుతున్నది. ఎందుకనగా ఇది కలియుగ అంతము. కలియుగ అంతములో సత్యంగా నిజాయితీ, పవిత్రత ఎలా ఉండగలవు? మరి మనము కూడా బాబా వల్లనే తన చిత్తములో సాక్షి భావమును ధారణ చేద్దాము. మనము అలజడి చెందితే, చిక్కులలో మునిగిపోతే, దుఃఖపడితే, మనము ప్రశ్నలలో చిక్కుకుంటే జరిగేదేమీ ఉండదు. కావున బాబా మనందరికీ డ్రామా గురించి విశేష జ్ఞానమును ఇచ్చారు. డ్రామా జ్ఞానమును ఉపయోగిస్తూ మనము సాక్షి భావమును ధారణ చేద్దాము. సాక్షి స్థితి ఎంతో మధురమైన స్థితి, సర్వశ్రేష్ఠ స్థితి. డ్రామా యొక్క 10 పాయింట్స్ తయారు చేసి పెట్టుకుందాము. వాటి గురించి చింతన చేద్దాము, అభ్యాసము చేద్దాము. ఉదాహరణకి, ఆత్మలంతా ఈ సృష్టి నాటకములో తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. ఎంత సుందర నాటకము జరుగుతున్నది. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఒక్క సెకండ్ యొక్క పాత్ర మరొక సెకండుతో మరొకరితో కలవదు. ఎంత అద్భుతమైన నాటకము తయారైనది. ఆత్మలంతా తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ ఎవరిది ఏది దోషము కాదు. ఇలా అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. రెండవ విషయము, ఇక్కడ ఏమి జరుగుతున్నా కర్మల అనుసారంగానే జరుగుతున్నది. దీనిని ఎవరూ ఫిక్స్ చేయలేదు. మనుషులు తమ కర్మల ప్రకారంగానే తయారు చేసుకున్నారు. కావున ఏమి జరుగుతున్నా అదే సత్యము, అదే కల్పపూర్వము జరిగినది, అదే జరగవలసినది. ఈ విషయమును గుర్తుపెట్టుకుని తన చిత్తమును పూర్తిగా శాంతపరచాలి. డ్రామా యొక్క నాటకమును చూస్తూ ఏ విధమైన ప్రశ్న ఉత్పన్నమవ్వకూడదు, ఏ కంప్లైంట్ ఉండకూడదు. అంతా చాలా బాగా జరుగుతున్నది. ప్రతి ఆత్మ యొక్క పాత్ర ఖచ్చితంగా జరుగుతున్నది. ఎవరిలో ఎంత శక్తి ఉన్నదో, ఎవరిలో ఏది అవినాశి అనాది పాత్ర ఉన్నదో ఆ ఆత్మ అదే చేస్తున్నది. మనము అలజడి చెందే అవసరమే లేదు. ఇంకా అందరినీ చూస్తూ గుర్తుపెట్టుకోవాలి, ఆత్మలందరిది తమ తమ భాగ్యము. వారు తన పిల్లలైనా ఇంకా ఎవరైనా తమ తమ భాగ్యమును తోడు తీసుకొని వచ్చారు. కేవలం మనము నిమిత్తులుగా అయి వారి పాలన చేస్తున్నాము. ఈ సంకల్పము మనల్ని పూర్తిగా నిశ్చింతగా చేస్తుంది. అందరూ తమ భాగ్యమును తయారు చేసుకుంటున్నారు. అందరూ తమ భాగ్యమును అనుభవిస్తూ ఉన్నారు. దీనితో పాటు గుర్తుపెట్టుకోవాలి, నేను హీరో పాత్రధారిని. ఈ డ్రామాలో నేను నా పాత్ర చాలా చక్కగా చేయాలి. ఏది జరిగినా మరలా కల్పము తరువాతే రిపీట్ అవుతుంది. కావున దానిని పదే పదే వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదు. డ్రామా జ్ఞానము గతమును మరచిపోయేట్లుగా చేస్తుంది. ఇంకా భవిష్యత్తు నిశ్చితము. కావున ఈ భవిష్యత్తు గురించిన జ్ఞానము నిశ్చింతగా చేస్తుంది. ఇలా డ్రామా జ్ఞానమును గుర్తుపెట్టుకుంటూ ఈ రోజు ఆత్మలందరి పాత్రను సాక్షిగా అయి చూద్దాము. ఆత్మిక దృష్టితో అందరినీ చూద్దాము. ప్రతి ఆత్మ ఈ సుందర నాటకములో తన పాత్ర చేస్తున్నది. ఈ నాటకము ఎంతో అద్భుతమైనది.
ఎంతో సుందరమైనది, పూర్తిగా ఖచ్చితమైనది. దీనిలో కరెక్షన్స్ చేసే అవసరమే లేదు. పైకి చూస్తే జ్ఞాన సూర్యుడు నాపై తన కిరణములను కురిపిస్తూ ఉన్నారు. ఆ కిరణముల కింద ఉండి ఈ నాటకమును చూస్తూ ఉన్నాము మరియు నా సుందర పాత్ర కూడా చేస్తూ ఉన్నాను. ఈ రోజంతా ఇదే చక్కటి అభ్యాసము చేద్దాము. ఓం శాంతి. Thank you.